మాత్రే నమః. ముందుగా గురువు గారికి పాదాభివందనాలు. ఈ పీఠానికి నేను రెండోసారి రావడం జరిగింది. శ్రీరామనవమికి వచ్చానండి. అప్పుడు చాలా కనులు పండగగా చేశారు శ్రీరామనవమి. ఫస్ట్ టైం వచ్చాను, అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. ఇక్కడ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అమ్మవారి సాక్షిగా నాకు చాలా మంచి జరిగింది. చాలా ప్రశాంతంగా బతకడం నేర్చుకున్నాను నేను. అప్పటి వరకు కూడా ఏదో ఒక టెన్షన్లో ఉన్నట్టు ఉండేది నా జీవితం. కానీ ఇక్కడికి వచ్చి ఆ శ్రీరామనవమి చూసి వెళ్ళినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అంతా ఆ అమ్మవారి కృపే అని అనుకుంటున్నాను. నిజంగా ఈ పీఠానికి చాలా మహిమ ఉందండి. మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. ఈ పీఠం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నాకు మాత్రం నిజంగా ఆ టైంలో ఎలా వచ్చానో తెలియదు. అది ఆ అమ్మవారు, ఆ గురువు గారు నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టే అయిపోయింది, నువ్వు రావాలి అని. అలా వచ్చేసాను. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఈ నవరాత్రుల్లో మళ్ళీ ఒకరోజు నాకు వచ్చే భాగ్యం కలిగింది, నేను వచ్చాను. ఎందుకు అంటే ఈ పవిత్రత నాకు తెలుసు కాబట్టి, ఇంకా నా కొడుకుని, కోడల్ని, మనవరాల్ని అందరిని తీసుకుని రావాలని నేను తప్పకుండా అనుకుంటున్నాను. మా కళాకారులందరూ కూడా ఈ పీఠాన్ని చాలా గౌరవిస్తారండి. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఉన్నారు. స్వామీజీ ఏం చెప్తే అది జరుగుతుంది. నిజంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నందుకు. ఎప్పుడు కూడా వస్తూనే ఉంటామండి. ఇంకా ఈ టైం అని లేదు, ఏ టైం అయినా వచ్చి ఈ పీఠంలో మేము పూజలు చేయించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేనైతే. నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు, చాలా పుణ్యం చేసుకున్నారు ఇలాంటి ఊర్లో ఉన్నందుకు. అసలు ఈ ఊర్లో అడుగు పెట్టగానే కూడా ఏదో ఎక్కడో అసలు ఎక్కడున్నామో కూడా మాకు తెలియట్లేదు అనమాట. అలా అయిపోతుంది మా బాడీ అంతా కూడా, ఎందుకంటే అంత భక్తి కనిపిస్తూ ఉంది ఊరంతా కూడాను. నిజంగా మీరు అందరూ పుణ్యాత్ములని అందుకే అంటున్నాను. స్వామీజీ గారికి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు గురువు గారు. మీరు నన్ను ఇలా రండి వీలైతే అని చెప్పినందుకు. పోయిన సంవత్సరం చెప్పారు, అందుకని ఈ సంవత్సరం నవరాత్రులు వెళ్ళాలి అని వచ్చేసాను నేను. చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చెప్పింది వింటే నేను చిన్నప్పుడు ఎప్పుడో వినేదాన్ని, కానీ ఈ మధ్యలో లేదు కదండి. అసలు ఇలా మన పాతకాలం రోజులు, పాతకాలం మాటలు అవన్నీ ఏమి లేవు. భక్తి అవన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక. అవన్నీ కూడా ఫోన్లు తగ్గించుకుని ఇలాంటి పీఠానికి వచ్చి కూర్చుంటే కాసేపు చాలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది జీవితం. నిజంగా నేనైతే 100% అది గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే నాకు ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏంటి ఎక్కడున్నాను నేను అని కూడా నాకు అర్థం కాకుండా ఉందన్నమాట. అంత చాలా సంతోషంగా ఉంది, నా మనసు అంతా కూడా గాలిలో తేలుతూ. ధన్యవాదాలు గురువు గారు. అమ్మగారికి, నాన్నగారికి కూడా పాదాభివందనాలు. సంతోషం చాలా. అన్నదానం జరిపిస్తున్నారు. నిజంగా నేను ఇవాళ వడ్డించా అండి చాలా మందికి. చాలా బాగుంది. 360 రోజులు అన్నదానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ప్లేస్లో ఉన్నామంటేనే మనం అదృష్టవంతులు నిజంగా. అలాగే గోదానం, నేను గోశాలకు కూడా వెళ్ళి చూసొచ్చాను. అప్పుడు వెళ్ళలేకపోయానని ఇప్పుడు వెళ్తాను స్వామి అంటే వెళ్ళరండి అన్నారు, వెళ్ళొచ్చాను. ఎంత బాగున్నాయండి గోమాతలు కూడా. లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది అక్కడ అంతాను. నిజంగా అండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే స్వామి గారికి అసలు నిజంగా అమ్మవారు ఎప్పుడు చాలా శక్తిని ఇస్తూనే ఉన్నారు. ఆవిడ ఇంకా 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 ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని రకాలుగా స్వామికి బలాన్ని ఇస్తే మీరందరూ కూడా కలిసి చక్కగా ఇలాగే వస్తూ స్వామి ఏం చేసినా మనందరం కూడా వెనకాలే ఉంటే ఆ స్వామి గారు ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. నిజంగా నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు.